నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అక్టోబర్ 11, 12 తేదీల్లో తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం రాష్ట్ర 2వ మహాసభలు జరగనున్నాయి. ఈ మహాసభలలో గోడ పత్రికలను రాష్ట్ర అధ్యక్షులు ఎస్ సిద్దిరాములు విడుదల చేశారు. అక్టోబర్ 11న తిలక్ గార్డెన్ నుంచి భారీ ర్యాలీ అనంతరం పాత కలెక్టర్ కార్యాలయం మైదానంలో బహిరంగ సభ జరగనుంది. అక్టోబర్ 12న తిలక్ గార్డెన్ కొత్త అంబేద్కర్ భవన్ లో ప్రతినిధుల మహాసభ నిర్వహించబడుతుంది. మొదటి రోజు బహిరంగ సభ రాష్ట్ర మంత్రి సీతక్క అతిథులు కాగా నల్ల సూర్యప్రకాష్, కవులు, రచయితలు జయరాజ్, ఏపూరి సోమన్న, జూపాక సుభద్ర తదితరులు హాజరవుతారు. రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి బీడీ కార్మిక సంఘాల నాయకులు వక్తలుగా పాల్గొని కార్మికుల సమస్యలు, భవిష్యత్ ఉద్యమాలపై చర్చిస్తారు. ఈ సందర్భంగా సిద్దిరాములు మాట్లాడుతూ రాష్ట్రంలో బీడీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారానికి 4016 రూపాయల జీతభృతి, ఈపీఎఫ్ పెన్షన్ అమలు, జీఎస్టీ భారంపై పోరాటం కోసం ఈ సభ మహాసభలు చారిత్రాత్మకంగా నిలుస్తాయని తెలిపారు. 2025 అక్టోబర్ 11, 12 నిజామాబాద్ జిల్లా కేంద్రంలో తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం BLDU 2వ రాష్ట్ర మహాసభలు నిర్వహించడం జరుగుతున్నది. అక్టోబర్ 11వ తారీఖు నాడు నిజామాబాద్ తిలక్ గార్డెన్ నుండి నిజామాబాద్ పాత కలెక్టర్ గౌన్ వరకు భారీ ర్యాలీ ఉంటుంది. అనంతరము మధ్యాహ్నము 2 గంటలకు బహిరంగ సభ ఉంటుంది. ఈ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా జిల్లా ఇన్ఛార్జి మంత్రి, శిశు సంక్షేమ శాఖ మంత్రి అయినటువంటి శ్రీమతి సీతక్క గారు ముఖ్య అతిథిగా రావడం జరుగుతున్నది. అదేవిధంగా BLF రాష్ట్ర చైర్మన్ అయినటువంటి నల్ల సూర్యప్రకాష్ గారు, అదేవిధంగా కవి, రచయిత్రి అయినటువంటి జయరాజు గారు, అదేవిధంగా బహుజన యుద్ధ నౌక అయినటువంటి ఏపూరు సోమన్న, మరి ప్రొఫెసర్ సుభద్ర గారు, కవి, రచయిత్ర గారు, అదేవిధంగా BLF రాష్ట్ర కేంద్రమైనటువంటి దండి వెంకట్ గారు, మరి బహుజన వామపక్ష కార్మిక సంఘాల రాష్ట్ర నాయకులు అక్టోబర్ 11వ తారీఖు నాడు బహిరంగ సభకు హాజరవుతారు. 12వ తారీఖు నాడు నిజామాబాద్ న్యూ అంబేద్కర్ భవన్ లో మరి ప్రతినిధుల మహాసభ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ 2 రోజుల మహాసభలో బీడీ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా గత టీఆర్ఎస్ ప్రభుత్వము అధికారంలో 2 సార్లు వచ్చి కార్మికులకు అందరికీ జీవనభృతి ఇస్తామని మోసం చేసి జీవనభృతి ఇవ్వకపోతే టీఆర్ఎస్ ను దించి వాళ్ళ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చారు. కానీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కూడా 2 సంవత్సరాలు అవుతున్నది ముఖ్యమంత్రి అయ్యి బీడీ కార్మికులకు 4016 రూపాయల జీవనభృతి ఇస్తా, మరి ఇళ్లలో పనిచేసే మహిళలు ఎవరైతే ఉన్నారో మహాలక్ష్మి పేరు మీద మరి 2500 రూపాయల జీవనభృతి ఇస్తా అని హామీ ఇచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్నది. ఈ రోజు వరకు కూడా బీడీ కార్మికులకు వచ్చిన దాఖలు లేదు. మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్ పెన్షన్ మరి రాజీనామా చేసిన తర్వాత ఇవాళ కనీసం 500, 600, 1000 రూపాయల పెన్షన్ వస్తున్నది. కనీసం 9000 పెన్షన్ కావాలని ట్రేడ్ యూనియన్లు కొట్లాడితే 3000 రూపాయల పెన్షన్ అయింది. కానీ ఇవాళ గజెట్ నోటిఫికేషన్ మీద, జీవో మీద మోడీ సంతకం చేయడం లేదు. 3000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని, అదేవిధంగా బీడీ పరిశ్రమ మీద పెట్టినటువంటి ఆంక్షలు, కోప్రా చట్టము, క్యాన్సర్ బొమ్మ, అదేవిధంగా జీఎస్టీని తగ్గించాలని తదితర డిమాండ్ల సాధన విషయంలో జరగబోయేటువంటి అక్టోబర్ 11, 12 తేదీల్లో ఈ రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నాం. ఈ రాష్ట్ర మహాసభలకు తెలంగాణలో 14 జిల్లాల నుండి బీడీ కార్మికులు, ప్యాకర్లు, బట్టి, చాటన్, టేకేదార్లు వేలాది సంఖ్యలో పాల్గొని ప్రభుత్వం దిగొచ్చేంత వరకు పోరాటాన్ని తీవ్రం చేయడానికి భాగంగానే గడిచిన 3 సంవత్సరాల పోరాటాలని, భవిష్యత్ ఉద్యమ కర్తవ్యాలని రూపొందించుకోవడం కోసము అక్టోబర్ 11, 12 తేదీలో రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నాము. కాబట్టి ఈ సందర్భంగా తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం రాష్ట్ర కార్యాలయంలో ఇవాళ గోడ ప్రతులు ఆవిష్కరణ చేస్తున్నాము. కాబట్టి అక్టోబర్ 11, 12 తేదీల్లో కార్మికులు వేల సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తూ జై భీమ్ లాల్ సలాంతో ముగిస్తున్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.